హలో హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఇప్పుడైతే బస్సులో ఉన్నా. ఆ లైన్ నుంచి అబుదాబికి అయితే వెళ్తున్నా. బస్సు ఇక్కడ నుంచి అంటే ఫ్రెండ్స్ అబుదాబిలో ఫ్రెండ్స్ ఉంటారు. నేను ఇక్కడ అలైన్లో జాబ్ చేస్తున్నా కదా, అబుదాబిలో ఫ్రెండ్స్ ఉంటారు. నేను ఇక్కడ అంతకుముందు అక్కడనే ఉన్నా, అబుదాబిలోనే 4 సంవత్సరాలు. తర్వాత వేరే జాబ్ వచ్చి ఆ లైన్కి వచ్చిన. సో ఈరోజైతే అబుదాబికి అయితే వెళ్తున్నా బస్సులోనైతే. ఆ లైన్ నుంచి అబుదాబి. ఇక్కడ నుంచి మన అలైన్ నుంచి అబుదాబికి అయితే టికెట్ 40 దరంలు, అంటే మన ఇండియా ప్రకారం చెప్పాలంటే 950 రూపాయలు అంత టికెట్. మంచిగా బస్సు, ఏసీ బస్సు మంచిగా ఉంది. వెళ్తా ఉన్నా. ఇక్కడ లాస్ట్ సీట్లో విండో పక్కన అయితే కూర్చున్నా. వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ, ఫ్రెండ్స్ని కలిసి అక్కడనే ఉండి తర్వాత ఈరోజు టూర్ కూడా ప్లాన్ చేసుకున్నాం, డిసర్ట్ సఫారీ అని అబుదాబిలో. ఆ డీటెయిల్స్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో వస్తాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఛానల్ని చూస్తూనే ఉండండి. అది బాగుంటుంది. డిసర్ట్ సఫారీ టూర్ వీడియో ఫ్రెండ్స్తోని చాలా బాగుంటుంది. మధ్యాహ్నం వెళ్ళాలి, నైట్ వస్తాం తిరిగి. బస్సులో మంచిగా కూర్చున్నా. ఇక్కడ నుంచి అలైన్ నుంచి అబుదాబికి 2.5 గంటలు టైం అయితే పడుతుంది బస్సులోనైతే. మంచిగా 75-80 స్పీడులో వెళ్తూ ఉంటాడు మెల్లగా. ఎక్కి చాలాసేపు అవుతుంది. నేనైతే మనకు ఇంకొక ఛానల్ కూడా ఉంది, వినోద్ తెలుగు ట్రావెలర్ అని. అందులో రెగ్యులర్గా కూడా వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటా. అలాగే ఈ ఛానల్లో కూడా వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటా. చూస్తున్నది ఇది బస్సు. అలైన్ నుంచి అబుదాబికి బస్సు అయితే విధానం అయితే ఉంది. మంచిగా ఉంటుంది, క్లీన్గా నీట్గా. మనకైతే ఇక్కడ ఏసీ కూడా ఉంది, ఏసీ కూడా వస్తూ ఉంది. మనకైతే ఛార్జింగ్ పెట్టుకోవడానికి అక్కడ కేబుల్ కూడా ఉంది, చూస్తున్నారుగా. అదే ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. మీకు బయట లొకేషన్ చూపెడదామంటే ఈ విధానం అయితే ఉంది. దీనికి అంతా జాలి ఉంది గ్లాస్కి అయితే. అందుకని సరిగ్గా బయట లొకేషను సరిగ్గా కనిపిస్తలేదు. అలైన్ నుంచి అబుదాబికి వెళ్ళే రోడే 160 కిలోమీటర్ స్పీడ్ రోడ్ అన్నట్టు ఇది ఫర్ అవర్. అది అంత స్పీడ్ అయితే డ్రైవ్ వెళ్ళారు. 160 కిలోమీటర్ స్పీడ్ రోడ్ ఇదైతే. దుబాయ్లో ఎక్కడ లేదు ఇంత స్పీడ్ రోడ్డు, ఓన్లీ అలైన్ నుంచి అబుదాబికే. ఇవన్నీ చెట్లు రోడ్డుకు పక్కల. అలైన్ అంటే మొత్తం గ్రీనరీ చెట్లతో మంచిగా ఉంటుంది. నుంచి అబుదాబికి 165 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. 2.5 గంటల బస్సు ప్రయాణం. మంచిగా సరదాగా కూర్చున్న. ప్రొద్దున చాలా అయింది బస్సు అయితే. అలైన్ బస్ స్టాండ్ నుంచి 7 గంటలకి రెగ్యులర్గా 45 మినిట్స్కి 1 అవర్కు బస్సు అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలైన్ బస్ స్టేషన్ నుంచి అబుదాబికి 3 ట్రాకులు అయితే ఉంటాయి లైన్లు. మంచిగా ప్రశాంతంగా. తక్కువ మంది ఉన్నారు ప్యాసింజర్లు, ఒక 15 మంది ఉంటారు అంతే. అలా సాగిపోతూ ఉంది ప్రయాణం. చాలా పని ఉంది. ఇప్పుడు వెళ్ళాలి, 10 అవుతుంది. చిన్న షాపింగ్ కూడా ఉంది, షాపింగ్ చేయాలి. రెండేంగా టూర్కి బస్ చాలా అవుతుంది. నైట్ 10 o'clock రిటర్న్ అవుతాం. మళ్ళీ అక్కడనే ఫ్రెండ్స్ రూమ్లో స్టే చేసి నైట్ తెల్లారి మళ్ళీ అలైన్కి రావాలి. రేపు మళ్ళీ డ్యూటీ ఉంది. ఎప్పుడు 1 చూడాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రొద్దున లేచి రావాలి. కొంచెం క్లారిటీ సరిగా అస్సలేదు. వెనక నుంచి లైటింగ్ పడతా ఉంది. ఇట్లా కొంచెం బెటర్ ఉంది కదా. ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా వీడియో జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. నెక్స్ట్ వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.